నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరగనుంది. అధికార విపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది. అధికార ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా నామినేషన్లు వేశారు. భాజపా మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ ఆయనకు మద్దతుగా నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు తెలిసింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినట్లు ప్రతిపక్ష నేతలు చెప్పారు. అందుకు అంగీకరించిన ఖర్గే సంప్రదాయం ప్రకారం ఉప సభాపతి పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అందుకు ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు. తర్వాత అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ విపక్షాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సురేష్ నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక అనివార్యమైంది. స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగటం ఇది మూడోసారి. నూతన లోక్సభలో సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి. తొలి రోజైన నిన్న 262 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన 281 మంది సభ్యులు ఇవాళ ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రుల కోటాలో నిన్న ప్రమాణం చేయగా మిగిలిన 15 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈటెల రాజేందర్, సురేష్ షెట్కర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయకులు తెలుగులో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురామరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేయగా మజ్లిస్ సభ్యులు అజ్దుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అందరూ జై తెలంగాణ అని నినదిస్తూనే జై భీమ్, జై భద్రకాళి, జై సమ్మక్క సారలమ్మ, జై లక్ష్మీ నరసింహ, జై తుల్జా భవాని అని నినాదాలు చేశారు. అజ్దుద్దీన్ జై పాలస్తీనా అని నినదించగా అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇందుకు స్పందించిన సభాపతి స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటానని చెప్పారు. అటు తమిళనాడు కృష్ణగిరి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ తెలుగులో ప్రమాణం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపీనాథ్ శాసనసభలో కూడా తెలుగులోనే ప్రమాణం చేశారు. ఆయన ప్రశ్నలకు అప్పటి సీఎం జయలలిత తెలుగులోనే సమాధానాలు చెప్పేవారు. దేశంలో 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ ఇవాళ నివాళులర్పించే రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను భారతీయులు గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటి రోజులే గుర్తు చేస్తాయంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మోదీ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అధికారాన్ని కాపాడుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి యావత్ దేశాన్ని జైల్లో పెట్టిందని విమర్శించారు. ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ కు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను చూపే హక్కు లేదన్నారు. పత్రికా స్వేచ్ఛ హననానికి ఎన్నో బిల్లులు తెచ్చారని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఎన్నోసార్లు ఆర్టికల్ 356ను ప్రయోగించారని, సమాఖ్య వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల్లో ఆనాటి మనస్తత్వం ఇంకా సజీవంగానే ఉందన్న మోదీ రాజ్యాంగంపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న కాంగ్రెస్ ను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వివరించారు. అటు మోదీ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. మరో ఎమర్జెన్సీని నివారించేందుకే భాజపాకు ఈసారి తక్కువ సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వివరించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఏ పాలకుడు మార్చలేని విధంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు చోట్ల వైకాపా అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయాలకు ఆయా నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. విజయవాడ విద్యాధరపురంలో వైకాపా అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయానికి నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పేరుతో వైకాపా మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన సిబ్బంది అక్కడ బాధ్యులెవరూ లేనందున ఓ పిల్లర్కు నోటీసులు అంటించారు. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. విద్యాధరపురంలో 1.1 ఎకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్లకు ఏడాదికి ₹1000 లీజుకు కేటాయించగా ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అటు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో అనుమతి లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయానికి పల్నాడు పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఉన్న లింగంగుంట్ల విలీన గ్రామంలో నిర్మించిన వైకాపా కార్యాలయానికి గ్రామ సభ ఆమోదం లేదన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన పార్టీ వైకాపాని కాంగ్రెస్ లో కలిపేందుకు సిద్ధమయ్యారన్నారు. నియంత పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరమగీతం పాడినందున దిక్కుతోచని స్థితిలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికి అనుగుణంగా బెంగళూరులో పావులు కదుపుతున్నారని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో వైకాపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ అధినేత జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. ఈ మేరకు స్పీకర్కు లేఖ రాసిన జగన్ మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందే నిర్ణయించినట్టున్నారని ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. పార్లమెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదని తన లేఖలో జగన్ వివరించారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పటానికి తగిన సమయం లభించాలి అనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నట్లు జగన్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కు సంబంధించి 2023-24లోని 3-4 త్రైమాసికాల నిధులు 323,73,70,00,000 విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ఢిల్లీ పర్యటనలో భాగంగా నడ్డాతో సమావేశమైన రేవంత్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక గ్రాంట్ 231,40,00,000 కూడా మంజూరు చేయాలని విన్నవించారు. ఎన్హెచ్ఎం కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావటం వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల్ని సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికతో మనస్తాపం చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి నచ్చజెప్పేందుకు యత్నించగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పార్టీలోనే ఉండాలని జీవన్ రెడ్డిని కోరారు. బేగంపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన భట్టి జీవన్ రెడ్డిని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని తెలిపారు. అధికారంలో లేనప్పుడు సైతం జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోశారని గుర్తు చేశారు. ఆయనకు సరైన ప్రాధాన్యం ఇస్తామన్న భట్టి విక్రమార్క సీనియర్లు మనస్తాపం చెందితే కాంగ్రెస్ లో అందరూ బాధపడతారని తెలిపారు. కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన పరిణామాలు తనను బాధించాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్న ఆయన శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేరని, వచ్చాక రాజీనామాపై నిర్ణయం చెబుతానని వెల్లడించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలకు 2,35,907 మంది అభ్యర్థులు హాజరు కాగా 58.4% మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. 1,37,904 మంది అభ్యర్థులు టెట్లో ఉత్తీర్ణత సాధించగా ఇందులో అర్హులు కాని అభ్యర్థులు మరో టెట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కొత్త టెట్లో అవకాశం ఉండగా టెట్ తర్వాత మెగా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు. వైకాపా మహిళా కార్పొరేటర్ కబ్జాలో ఉన్న తమ 1,200 గజాల స్థలాన్ని తమకు ఇప్పించాలంటూ మేడిశెట్టి దుర్గాదేవి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా రాజంలో తమకు ఉన్న 1,200 గజాల స్థలాన్ని రాజమండ్రికి చెందిన వైకాపా మహిళా కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, బ్రోకర్ ఎన్ఎన్కే రెడ్డి కలిసి కబ్జా చేశారని దుర్గాదేవి ఆరోపించారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో పవన్ తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పవన్ క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన వారు పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకుతానని బెదిరించారు. పోలీస్ సిబ్బంది ఆమెను వెంటనే కిందకు దించి స్టేషన్ కు తరలించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సంబంధించి సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణలో నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు జరిగిందని వివరించిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తన పిటిషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను చేర్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో భారాస కాంగ్రెస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్టీపీసీ బూడిద రవాణాలో ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలపై జూబ్లీహిల్స్ గుడికి వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డి చెల్పూర్ హనుమాన్ గుడికి రావాలని ప్రతి సవాల్ చేశారు. హనుమాన్ గుడికి వస్తే కౌశిక్ రెడ్డి మోసాలను నిరూపిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వీణవంకకు చేరుకున్నారు.
కోలుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అటు ప్రణవ్ ను కూడా గృహ నిర్బంధం చేశారు. ఇరు పార్టీల నాయకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేసినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. మరోవైపు హనుమాన్ గుడికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వనందున కౌశిక్ రెడ్డి తన నివాసంలోనే ప్రమాణం చేశారు. బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ తొలిసారి 78,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఉదయం 77,529 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. రికార్డ్ స్థాయి గరిష్టాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 77,460 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు జరపగా బీఎస్ఈ చరిత్రలోనే తొలిసారి 78,165 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 78,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 183 పాయింట్లు పెరిగి 23,721 పాయింట్ల వద్ద ముగిసింది. వెస్టిండీస్ లో జరుగుతున్న ఐసీసీ 2020 ప్రపంచ కప్ సెమీస్ లో ఎవరితో తలపడతారు అనేది ఖరారైంది. ఈ టోర్నీ చివరి గ్రూప్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి ఓ ఐసీసీ టోర్నీ సెమీస్ లో చేరింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటర్లో ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ 43 పరుగులు చేయగా రషీద్ ఖాన్ 19, ఇబ్రహీం జద్రాన్ 18 పరుగులు చేశారు. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఓపెనర్ లిటన్ దాస్ 53 పరుగులతో రాణించిన మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పలుమార్లు వర్షం పడగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 114 పరుగులకు కుదించారు. ఈ మేరకు ఆఫ్ఘాన్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఆఫ్ఘాన్ బౌలర్లో రషీద్ ఖాన్, నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు తీశారు. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించగా ఈ నెల 27న జరిగే సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు జరిగే మరో సెమీస్ లో భారత్, ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నెల 29న ఫైనల్ జరగనుంది.